దైవజనుడైనటువంటి మోసే రాసినటువంటి 90వ కీర్తన 12వ చరణం. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. ఆమె చదువుకున్నటువంటి లేఖన భాగాలను బట్టి పరిచయం చేయడానికి మన మధ్య సుందరరాయ్ గారు ఉన్నారు. వారు వచ్చి సందేశాన్ని అందించవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. లోకమంతా సంతోష సంబరాల్లో మునిగిపోయి ఉంది. ఎక్కడ చూసినా మనుషులు బారులు తీరున్నారు. హోటళ్ళ దగ్గర, బారుల దగ్గర, పబ్బుల దగ్గర, రకరకాల ప్రదేశాలలో మనుషులు కేరింతలు కొడుతూ, అల్లరి చేస్తూ, అరుచుకుంటూ, మేము ఈ సంవత్సరం అంతా హ్యాపీగా ఉన్నాము. హ్యాపీగా ఉండడానికి కారణము ఈ సంవత్సరం ఆఖరి రోజుకి రావటమే అని చెప్పి వారు వెర్రి తలలు వేసిన ఆనందంతో తుల్లి తుల్లి పడుతూ ఉన్నారు. దేవుడు నవ్వుతున్నాడు. పిచ్చివాడా, నీకు ఆయుష్నిచ్చిన వాడిని నేను, నీకు జీవం ఇచ్చిన వాడిని నేను. నా సన్నిధికి రాక, నన్ను ఆరాధించక, నన్ను స్తుతించక కృతజ్ఞుడివై నువ్వు ఈ లోకములో ఉండరాని చోట ఉన్నావు, వెళ్ళరాని చోట వెళుతున్నావు, కూర్చుండరాని చోట కూర్చుంటున్నావని దేవుడు నవ్వుతున్నాడు. వాక్య భాగమును మనము చూస్తే మోసే ప్రార్థన ఇది. 90వ కీర్తన మహాదేవుడికి మోసే భక్తుడు చేస్తున్న గొప్ప ప్రార్థనలలో ఒకటి. ఆ ప్రార్థనలో ఆయన ఏమంటున్నాడంటే, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినమును లెక్కించుట మాకు నేర్పము. మాకు జ్ఞాన హృదయము కలిగించు. మనుషులు ఒక చక్కని జ్ఞానముతో కూడిన హృదయం కలిగి ఉండాలని మోసే భావిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఎందుకు జ్ఞాన హృదయము? ఎందుకంటే మనము ఇంకొన్ని గంటలలో 2024వ సంవత్సరాన్ని విడిచి 2025వ సంవత్సరంలోనికి ప్రవేశించబోతూ ఉన్నాం. మరి ఈ 2024వ సంవత్సరము ఎలా ఉందంటే, కొందరి జీవితాలలో నిట్టూర్పులున్నాయి. వారి బ్రతుకులు సరిగాక, వారి జీవితాలు బాగుండక, వారి జీవితాలలో ఏదో ఒక బాధ, ఏదో ఒక నష్టము, ఏదో ఒక కష్టము, లోటు, ఇట్లాంటి వాటితో వారు నిట్టూర్పులు ఈడుస్తున్నారు కొందరైతే. మరికొందరైతే దుఃఖపడుతూ ఉన్నారు. కొందరికి కుటుంబంలో చెప్పుకోలేని దుఃఖాలు ఉంటాయి. ఆ దుఃఖాన్ని బట్టి వారు హృదయ విదారకంగా ఏడ్చిన సంవత్సరం అయ్యి ఇది ఉండొచ్చు. ఇంకొందరికి నిరాశలు ఎదురైన సంవత్సరం అయ్యిగా ఇది ఉండొచ్చు. నిరాశలు, చాలా మంది ఆశతో జీవిస్తూ ఉంటుంటారు. నేను అది కావాలి, నాకు అది పొందుకోవాలి, నేను ఇది తెచ్చుకోవాలి, నేను ఈ విధంగా జీవించాలి, నాకు ఎంత ఆశీర్వాదమో ఎంత అభివృద్ధి కావాలి అనే ఆశతో మానవులు జీవిస్తూ ఉంటుంటారు. కానీ వారి ఆశలు తీరనప్పుడు వారు నిరాశలోనికి వెళ్ళిపోతారు. ఈ సంవత్సరంలో కొందరు అట్లా ఉండుండొచ్చు.
మరికొందరైతే పేదరికమును అనుభవించిన వారిగా ఉంటారు. ఎంత కష్టపడినా మరుసటి రోజుకి చేతిలో చిల్లి గవ్వ ఉండదు. ఎంత తెచ్చుకున్నా ఒక్క పైసా మిగిలి ఉండదు. పేదరికము, రేపు ఎలా బ్రతకాలి, నేను ఎలా జీవించాలి అనే పేదరికంతో కొందరు సతమతమైపోతూ ఉంటుంటారు. కొందరైతే ఒంటరితనముతో ఏమీ తోచిపోక, ఏమీ పాలుపోక ఆ ఒంటరితనముతో బిక్కుమంటూ జీవిస్తూ ఇంకా ఎంతకాలం నేను ఈ ఒంటరి జీవితం జీవించాలని ఆశ నిరాశల మధ్య ఊగిసలాడుతూ ఉంటుంటారు. అది ఈ సంవత్సరం అయి ఉండొచ్చు. కొందరికైతే ఈ సంవత్సరము ఆశీర్వాదకరంగా ఉండొచ్చు. వారికి ధనము వృద్ధి చెందుండొచ్చు, వారికి ఆరోగ్యం ఉండొచ్చు. ఏదేమైనా కొందరికి దుఃఖమును, కొందరికి సంతోషమును, ఎందరెందరికో మిశ్రమంగా దుఃఖ సంతోషాలు కలగలిపిన సంవత్సరముగా ఇది ఉండి ఉండొచ్చు. ఏదేమైనా ఈ సంవత్సరము ఏ ఒక్కరి కోసము ఆగలేదు. జనవరి 1వ తారీఖు నుండి డిసెంబర్ 31వ తారీఖు వరకు దాని గమనం అది చేసుకుంటూ వచ్చేసింది. ఇంకొన్ని గంటలలో ఈ సంవత్సరం ముగిసిపోతుంది. మరి ఈ ముగిసిపోతున్న ఈ సంవత్సరములో మన జీవితం, మన బ్రతుకు ఎలా ఉంది అనే ఆలోచన మనం చేయాలి. ఇప్పుడు జనవరిలో దేవుడు నాకు చక్కని ఆశీర్వాదం ఇచ్చాడు, వాగ్దానం ఇచ్చాడు, బ్రతుకునిచ్చాడు. ఆ ఇచ్చిన ఆ దేవుడికి లేదా నాకు ఇచ్చిన ఆశీర్వాదానికి నేను ఎలా జీవించాను, ఈ సంవత్సరం నా బ్రతుకు ఎలా ఉంది అని మనము ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. అందుకే మోషే అంటున్నాడు, అలా ఆలోచించగలిగే జ్ఞాన హృదయం నీవు నాకు దయచేయి. జ్ఞానం గల హృదయం ఉంటే మనం ఏం చేస్తాము? మన దినములను, మనము బ్రతికిన రోజులను లెక్కిస్తూ ఉంటాము. సంవత్సరం నాకు 365 రోజులు కదా. ఈ 365 రోజుల్లో నేను ఏమై ఉన్నాను, నా బ్రతుకు ఏమై ఉంది, నేను సరిగా ఉన్నానా, తప్పు మార్గంలో నడిచానా, నేను ఎలా ఉన్నాను, ప్రభువును సంతోషపరిచానా, దుఃఖపరిచానా, నా బ్రతుకు ఎలాగుంది, నా ఇష్టానుసారముగా జీవించానా, ప్రభువు మెచ్చుకునేలాగా బ్రతికానా అని మనము ప్రతి దినమును లెక్కించటము ప్రారంభిస్తూ ఉంటుంటాం. అందుకే భక్తుడు అంటున్నాడు, నాకు నా దినములు లెక్కించటము నేర్పు. ప్రతి దినము మనము ఒక గొప్ప దినముగా ఎంచుకొని ఈ రోజు నేను ప్రభువు కొరకే జీవించాలి, ప్రభువు మార్గంలోనే ఉండాలి అని అనుకున్నప్పుడు మనం ఇంకా తప్పుడు మార్గంలోనికి వెళ్దాం. యాకోబు కనాను దేశంలో కరువును ఎదుర్కొంటున్నాడు. అప్పటికే యోసేపు ఐగుప్తు దేశంలో ఉన్నాడు. ఐగుప్తు దేశంలో ఉన్న యోసేపు తన తండ్రి కుటుంబమునంతటినీ కనాను దేశము నుండి ఐగుప్తుకు వచ్చేయమంటాడు. ఐగుప్తుకు వచ్చేసిన ఈ యాకోబును ఒకరోజు ఈ యోసేపు ఫరో అనే రాజు దగ్గరికి తీసుకెళ్తాడు పరిచయం చేయడానికి. ఆ ఫరోను చూసి యాకోబు ఫరోను దీవిస్తాడు. ఫరోను చూసి ఏం చేస్తాడండి? దీవిస్తాడు. ఈ యాకోబు ఎవరు? ఆఫ్టర్ ఆల్ గొర్రెలు కాసుకునే ఒక గుంపుకి తండ్రి. వాళ్ళంతా గొర్రెలు కాపరులు.
ఫరో ఎవరు? దేశముని ఏలుతున్న రాజు. ఆ రాజు దగ్గరికి వెళ్ళి ఆ రాజుకి వంగి నమస్కరించట్లేదు ఈ యాకోబు. ఆ రాజుని ఏం చేస్తున్నాడు? దీవిస్తూ ఉన్నాడు. ఎవరైతే దేవుని ప్రజగా ఉంటారో, ఎవరైతే యేసును అంగీకరించి యేసు సన్మార్గంలో నడుస్తారో, ఆయన ఆశీర్వాదాలకు పాత్రులవుతారో, వారు ఇతరులకు ఎట్లా ఉంటారంటే దీవెనకరముగా ఉంటారు. ఇతరులకు ఎలా ఉంటారు? దీవెనకరముగా. అబ్రహాముని పిలిచిన దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఆదికాండము 12వ అధ్యాయము 3వ వచనములో ఏమంటున్నాడంటే, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును అంటున్నాడు. అబ్రహాము దేవుని పిలుపుకు లోబడ్డాడు. దేవుడు వెళ్ళమన్న మార్గంలో వెళ్ళాడు. ఆశీర్వాదాలకు పాత్రుడిగా ఎంచబడ్డాడు. ఆ ఆశీర్వాదాన్ని పొందుతున్నాడు. ఎవరైతే దేవుని మాట వింటారో, ఎవరైతే దేవునికి లోబడతారో, ఆ మార్గంలో ఉంటారో, వారు దేవుని ఆశీర్వాదం పొందుతారు. ఎటువంటి ఆశీర్వాదమో చూడండి. ఇక్కడ భూమి మీద ఉన్న సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడును అంటున్నాడు. అబ్రహాము ఎక్కడ? మధ్యాసియాలో ఉన్నవాడు. మరి భూమి మీద ఎన్నో దేశాలు ఉన్నాయి, చాలా దేశాలు ఉన్నాయి. మరి దేవుడిచ్చిన వాగ్దానం ఏమిటంటే, భూమి మీద ఉన్న సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడాలి. ఎలా సాధ్యము? అబ్రహాంకి కూడా ఆనాడు అర్థమై ఉండకపోవచ్చు. దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు మన ఎడల, మన కుటుంబాలతో, మనతో. దేవుడి యొక్క ప్రణాళిక అద్భుతముగా, ఆశ్చర్యముగా, మనము గ్రహించశక్యము కానిదిగా ఉంటుంది. అబ్రహాము గ్రహించలేకపోయి ఉండొచ్చు. దేవుని వాక్యంలో మనం చూస్తే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని చెబుతుంది. అంటే విశ్వాసము దేవుని మీద ఉంచి నడుస్తున్న వాడికి ఆశీర్వాదాలు ఉంటాయి. ఇక్కడ అబ్రహాము కోసం ఇంకొక వచనం చూస్తే, మత్తయి 1వ వచనములో సువార్తలో రాస్తున్నాడు, అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అంటున్నాడు. అంటే ఇప్పుడు భూమి అంతా ఏ దేవుని చేత ఆశీర్వదింపబడుతుంది? యేసుక్రీస్తు చేత. సమస్త భూమి మీద ఉన్న సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడును అంటే, అబ్రహాము నుండి ఇస్సాకు, ఇస్సాకు నుండి యాకోబు, యాకోబు నుండి 12 గోత్రకర్తలు, ఆ 12 గోత్రకర్తలలో యోధా, యోధా నుండి యెషయి, యెషయి నుండి దావీదు, ఆ దావీదు నుండి, ఆ వంశము నుండి యేసుక్రీస్తు పుట్టి ఈ భూమి అంతటికి ఆయన ఆశీర్వాదకరముగా అయిపోయాడు. అందుకే ప్రపంచంలో ప్రతి దేశము యేసయ్యను దేవుడని అంగీకరిస్తుంది. ప్రపంచంలో ఉన్న ప్రతి వారు యేసున రక్షకుడిని సాగిలపడుతూ ఉన్నారు. క్రీస్తు అబ్రహాము సంతానముగా వచ్చి అన్యులైన మనందరికీ, వారికే కాదు, భూమి మీద ఉన్న సమస్త వంశముల వారికి ఆశీర్వాదకరముగా మారిపోయాడు. అంటే ఇక్కడ చెప్తున్నది ఏమిటంటే, యాకోబు ఫరోను ఆశీర్వదించాడు అంటే దేవుని నమ్ముకున్న నువ్వు ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉండాలి. ఇతరులు నిన్ను చూసి దరిద్రుడా అని తిట్టకూడదు. ఇతరులు నిన్ను చూసి నీ బ్రతికేంట్రా ఇలా ఏడుస్తుంది అని కోపగించుకోకూడదు. మనము దేవుని పిల్లలం, దేవుని క్రమంలో ఉన్నవారు. మనలో ఉన్న ప్రేమ, మనలో ఉన్న పవిత్రత ఇతరులకు మార్గ
మార్గదర్శకంగా ఉండాలి, ఇతరులకు ఆమోదయోగ్యముగా ఉండాలి. మరి ఇప్పుడు ఫరో అంటున్నాడు, యాకోబు ఎదురుగా నిలబడ్డాడు కదా, ఫరో అంటున్నాడు. అతను చూశాడు, చాలా వృద్ధుడైపోయాడు. అప్పటికే 130 సంవత్సరాలు. 130 సంవత్సరాల వయసున్న ఆ యాకోబును ఫరో చూసి అంటున్నాడు, నీవు జీవించిన సంవత్సరములెన్ని? నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని? ఫరో అడుగుతున్నాడు. మనల్ని కూడా ఈ లోకము ఒక ప్రశ్న వేస్తుంది, నీవు జీవిస్తున్న సంవత్సరములు ఎన్ని? నీవు బ్రతికిన సంవత్సరములు ఎన్ని? మనం ఆన్సర్ చేయాలి. యాకోబు ఫరోకు ఆన్సర్ చేస్తున్నాడు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130. నేను జీవించిన సంవత్సరములు కొంచెము దుఃఖ సహితముగా ఉన్నాయి అంటున్నాడు. ఈ యాకోబు చిన్నతనము నుండి మోసగాడు, అబద్ధికుడు. మరి ఈ మోసగాడు, అబద్ధికుడు, దైవుడంటే భక్తి భావము లేనివాడు, లోకముతో మమేకమైపోయి జీవితం జీవించిన ఈ యాకోబు తన జీవితమును, దేవుడిచ్చిన ఆయుస్సును తన ఇష్టానుసారంగా గడిపేశాడు. అదే 130 సంవత్సరాలు. మన జీవితాన్ని కూడా, దేవుడు మనకి ఇచ్చిన ఆయుస్సును కూడా ఈ లోకంలో ఉన్న సాతానికి మనము అప్పగించేసుకుంటున్నాం. వాడి చేతిలోకి వెళ్ళిపోతున్నాం, వాడి చేతిలో కీలు బొమ్మలైపోతున్నాం. వాడు ఆడమన్నట్టు ఆడుతున్నాం, వాడు వెళ్ళమన్న చోటుకి వెళ్తున్నాం, వాడు చెయ్యమన్న పాపపు పని చేస్తున్నాం. ఈ యాకోబు అలాంటి ఈ జీవితం జీవించాలి. చివరికి తన వయసు అంతా అయిపోయేటప్పటికి అతనికి తెలిసి వచ్చింది ఏమిటో తెలుసా? అప్పుడు తగిలిన గాయాలు. ఎప్పుడు? పాపం చేసినప్పుడు తగిలిన గాయాలు గుర్తుకొస్తున్నాయి. ఆ రోజు బాగా తాగేసి ఉండొచ్చు, ఊపిరితిత్తులు పాడైపోయాయి, దగ్గుతూ ఉంటున్నాడు. అరే, ఆ రోజు నేను ఆ పాపం చేయకుండా ఉంటే ఇప్పుడు నాకు ఈ రోగం రాకుండా ఉండును కదా. ఆ రోజు విచ్చలవిడిగా తిరిగేసి ఉండొచ్చు, మంచాన్ని పట్టేశాడు, ఏదో ఒక జబ్బు వచ్చేసింది. అరే, నేను ఆ పనికి మాలిన పనులు చేయకుండా ఉంటే నేను ఆరోగ్యంగా ఉందిని కదా. నా జీవితాన్ని ఎంత వ్యర్థం చేసేసుకున్నాను, ఎంత నా బ్రతుకును నాశనపరిచేసుకున్నాను అని చెప్పి మరి యాకోబు అంటున్నాడు కదా, నేను బ్రతికిన జీవించిన సంవత్సరములు అంటే ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఆ దుఃఖం పోలేదండి. యాకోబు ఏం చేస్తున్నాడంటే అతను బ్రతుకుని బట్టి ఏమంటున్నాడు, అతను కొంచెము దుఃఖముగాను బాధాభరితముగాను ఉంది అని అభిప్రాయాన్ని చెబుతూ ఉన్నాడు. ఎందుకు దుఃఖం అంటే ఆయన కష్టాలు పడ్డాడు, శ్రమల గుండా వెళ్ళాడు, ఏడ్చాడు, దుఃఖించాడు. ఆ రోజులు లెక్క పెట్టుకుంటూ, అయ్యో నేను బాధలు పడ్డానా, ఇంత శ్రమ పడ్డానా, ఇంత దుఃఖంలో గుండా వెళ్ళానా, ఆశీర్వాదానికి వారసును కదా నేను ఎందుకు ఇలాగైపోయానని చెప్పి ఆయన దుఃఖిస్తూ చెబుతున్న ఈ మాటలు ఈ రోజు రాత్రి యాకోబు వలె మనము కూడా అటువంటి జ్ఞాన హృదయం కలిగి ఉండాలి. యాకోబు జ్ఞాన హృదయం కలిగి తన జీవితంలో జరిగిన ప్రతి సంఘటనని జ్ఞాపకం చేసుకున్నాడు, ప్రతి పాపమును జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడి చిత్తమును గైకొనక తన స్వచిత్తమును నెరవేర్చుకుంటూ ఈ పాడులోకములో జీవిస్తున్న జీవితం అంతా యాకోబు జ్ఞాపకం చేసుకున్నాడు. మనము కూడా ఈ 2024 జనవరి 1వ తారీఖు నుండి
ఈ డిసెంబర్ 31వ తారీఖు చివరి గంట వరకు ఏ తప్పులలో ఉన్నామో, ఏ పాపాలలో ఉన్నామో, ఏ దరిద్రమైన జీవితం జీవించామో మనము ఈ ఆఖరి గంటల్లో, ఆఖరి క్షణాల్లో మనము జ్ఞాపకము చేసుకోవాలి. జ్ఞాపకము చేసుకొని ప్రభువు దగ్గరికి వచ్చి, ప్రభువా నీకు దూరస్తున్నై జీవించానా? ఈ సంవత్సరం అంతా నువ్వు నన్ను ఆశీర్వాదకరమైన జీవితంలో పెట్టాలని నువ్వు చూసినప్పుడు, నేను ఆ ఆశీర్వాదకరమైన మార్గంలో ఉండి కూడా నేను తప్పుదారిలోకి వెళ్ళానా? పాపపు మార్గంలో పయనించానా? దుష్ట సాంగత్యం చేశానా? దుర్మార్గపు పనులకు గురయ్యానా అని మనం ఏం చేయాలంటే ప్రభువు దగ్గరికి వచ్చి దుఃఖించాలి, పశ్చాత్తాపడాలి, సాగిలపడాలి. ఈ రాత్రి మనకు పరీక్షించుకునే రాత్రి. రేపటి దినమున మనము ఆ దేవునిలో ఉన్నప్పుడు ఆ ఆనందము, సంతోషము అనుభవించాలంటే ఈ రాత్రి నువ్వు పరీక్షించుకోవాలి. ఎలా పరీక్షించుకోవాలి? మొదటిగా మన రహస్య పాపాలను మనం ఏం చేయాలండి? ఒప్పుకోవాలి. ఎవరు ఎదుట? మనుషులకు చెప్పావంటే నీ పాపాలను పెట్టి నేను బ్లాక్మెయిల్ చేస్తారు వాళ్ళు. నువ్వు ఆ పని చేసావా, నువ్వు ఈ పని చేసావా? నువ్వు ప్రభువు దగ్గరకు వచ్చి, యేసు దగ్గరకు వచ్చి ప్రార్థించుకొని ఆ ప్రార్థనలో, ప్రభువా నేను ఈ తప్పు చేశానయ్యా, ఈ తప్పుని నేను నీ ఎదుట ఒప్పుకుంటున్నాను తండ్రి, ఇంకెప్పుడు చేయను, ఎవరికి తెలియని రహస్య పాపం అనుకున్నాను. కన్నిచ్చిన నువ్వు నీ కంటితో నన్ను చూడవా? చెవునిచ్చిన నువ్వు నా మాటలు నువ్వు వినవా? హృదయం ఇచ్చిన నువ్వు నా హృదయంలో ఉన్న పాపపు తలంపులు తెలుసుకోలేవా? నేను దుర్మార్గుడినై ఈ పనులు చేశానని చెప్పి మనం ఏం చేయాలంటే ఒప్పుకోవాలి. రహస్య పాపాలు ఒప్పుకోవాలి. చూడండి, అక్కడ కీర్తన 98లో అంటున్నాడు కదా, మా దోషములను నీవు నీ ఎదుటి నుంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచూ ఉన్నవి. ఒకానొక దినమున దేవుని సన్నిధిలో మనము నిలబడవలసి వచ్చినప్పుడు మనము ఈ భూమి మీద రహస్యముగా చేసిన ప్రతి పాపము ఫ్లాష్ లైట్ కొట్టినట్టు ఆయన కనబడిపోతుందట. నేను చూసినట్టునే టార్చ్ లైట్ నీ మీద కొడితే నువ్వు ఎలా కనబడిపోతా అలా కనపడుతుందట. మా రహస్య పాపములు మేము కప్పుకోలేము, మేము దోచుకోలేము, ఆ భారాన్ని మేము మోయలేము. ప్రభువా నీ ఎదుట మేము ఒప్పుకుంటున్నామని చెప్పి మనం ఒప్పుకోవాలి. ప్రతి మనిషిలోనూ ఏదో ఒక విధంగా ఏదో ఒక పాపము ఉంటే ఉంటుంది. నేను పాపిని కాదండి, నాలో పాపము లేదు. నీ మాటలో, నీ ప్రవర్తనలో, నీ క్రియలలో, నీ నడకలో, నీ పడకలో, నీ జీవిత విధానములో ప్రతి దినము ఏదో ఒక పాపము నిన్ను అంటుకుంటూ ఉంటూనే ఉంటుంది, ఉండకపోదు. మరి ఆ పాపాలు, ఆ సంవత్సరము నిన్నంటుకున్న ఆ పాపాల మూట నువ్వు మోస్తూనే ఉంటావా? ఆ పాపాల మూటతో 2025లోకి నువ్వు వెళ్తూ ఉంటావా? కాదు. ప్రభువు దగ్గర నువ్వు ఒప్పుకొని వాటిని నువ్వు విడిచిపెట్టాలి. యేసు ప్రభువు ఈ లోకములో సంచారం చేస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 9వ అధ్యాయములో యేసు ప్రభు వారి దగ్గరికి ఒక పక్షవాయువు గల వ్యక్తిని తీసుకుని వస్తారు. కొంతమందికి రోగాలు దేని వలన వస్తాయంటే వారు చేసిన పాపముల వలన వస్తాయి. మరి ప్రభువుకి తెలుసు, సమస్తము నిర్మించిన వాడు, సమస్తము సృష్టించిన వాడు దేవుడు. ఆ వ్యక్తిని యేసు ప్రభు పాదాల యొద్దకు తెచ్చినప్పుడు ప్రభువు ఆ పక్షవాయువు గల వారితో అంటాడు కదా, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అంటాడు. 5 నిమిషాలు అంతే. నీ పాపములు
క్షమించబడి ఉన్నవి అంటున్నాడు. నీ పాపములు ఏమున్నాయండి? క్షమించు. నీవు దేవుని ఎదుట ఆ పాపాలని ఏం చేయాలి? విడిచి పెట్టాలి. మనుషు కుమారుడైన యేసుక్రీస్తుకు పాపములను క్షమించే అధికారం ఉంది. ఆయన మాత్రమే మన పాపములను క్షమించగలడు. ఓ మనుషుడా, నీవు ఇప్పుడే ఈరోజే నీ పాపములను క్షమించమని దేవుని అడుగు. రెండవది ఏమిటంటే పశ్చాత్తాపపడాలి. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత పశ్చాత్తాపపడాలి. ఈ పశ్చాత్తాపం అనే మాట మతానియో అనే గ్రీకు పదానికి సంబంధించిన అర్థంలో ఉన్న మాట. మతానియో అనే గ్రీకు పదములకు అర్థం ఏమిటంటే ఇది మనస్సు మరియు మన ఉద్దేశాల మార్పును సూచిస్తూ ఉంది. అంటే ఇక మీదట నేను పాపము చేయను, మంచి చేయాలని, భవిష్యత్తులో ఏ పాపము చేయను, మంచి మాత్రమే చేస్తానని దేవుని ఎదుట ఒప్పుకోవటానికి ఉపయోగించే పదం ఇది. అంటే ఈరోజు నువ్వు పాపములను ఏం చేయాలన్నమాట? పశ్చాత్తాపంతో దుఃఖించి ప్రభు ఎదుట వదిలిపెట్టేయాలి. అందుకే ప్రియులకు రాసిన పత్రికలు అంటున్నాడు కదా, 8వ అధ్యాయం 12వ వచనంలో, నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇకను ఎన్నడను జ్ఞాపకము చేసుకొనని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఎప్పుడైతే నువ్వు ఒప్పుకున్నావో నీ పాపాలైనా జ్ఞాపకము చేసుకోడు. చేసుకోకుండా ఏం చేస్తారంటే నిన్ను ఆయన రక్తము ద్వారా కడిగి 2025వ సంవత్సరంలోనికి తీసుకొని వెళతాడు. ఇక ఆఖరుగా మనం ఏం చేయాలి? ఆయన క్షమాపణ పొందాలి. ప్రభువు క్షమించేవాడు. ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమిస్తాడు. ఓ పాపము చేసే మనుషుడా, నీకు క్షమాపణ లేదనుకుంటున్నావేమో, ఇదిగో ప్రభువు చేతులు చాపి నేను పిలుస్తున్నాడు. రా నా యొద్దకు రా, నేను నిన్ను క్షమిస్తానని. 1వ యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం చూస్తే, పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించుచున్నాడు, ఆజ్ఞాతిక్రమమే పాపము అంటుంది దేవుని వాక్యం. మనం ఆజ్ఞల్ని మీరుతున్నాం. దేవుడు 10 ఆజ్ఞలను ఇచ్చాడు. నరహత్య చేయవద్దు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, దొంగిలవద్దు, వ్యభిచరించవద్దు, నీ పొరుగు వానికి ఏది ఆశించవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు. ఇలాంటి ఎన్నో ఆజ్ఞలు మనకు దేవుడు ఇచ్చాడు. అయితే ఆజ్ఞలన్నిటినీ మనము అతిక్రమిస్తున్నాం. దేవుడు ఆజ్ఞల్ని పాటించడం లేదు. కాబట్టి పాటించని మన మీదకి ఏమొస్తుందంటే దేవుని శాపం వస్తుంది. అది పాపముగా మారుతుంది, పాపము తరుముకొస్తుంది. కాబట్టి మనము క్షమాపణ పొందాలి. ఫైనల్గా యోహాను భక్తుడు సువార్త పత్రిక రాస్తూ, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనములో, మనము పాపము లేని వారమని చెప్పుకుని ఎడల మనమే మోసపుచ్చుకునే వారు అవుతుము. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక మన సమస్త దుర్నీతి నుండి మనల్ని విడిపిస్తాడు. అంటే నిన్ను క్షమిస్తాడు. ఈరోజు నువ్వు క్షమాపణ పొందుకుంటావా? ఈరోజు నీ రాష్ట్ర పాపాలు ఒప్పుకుంటావా? ఈరోజు నువ్వు పశ్చాత్తాపపడతావా? ఈ 3 ఈరోజు నువ్వు చేయగలిగితే, ప్రార్థనలో ఏకీభవించగలిగితే, ప్రార్థన ద్వారా ఆయన్ని వేడుకుంటే, దేవుడు ఈ సంవత్సరములో నీ మీద ఉన్న శాపమునంతటిని తీసివేసి 2025వ సంవత్సరంలోనికి నిన్ను ఆనందంతో ప్రవేశపెడతాడు. ఆ సంవత్సరం అంతా నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేద్దాం. ఎంతన్నా? 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం.